ఈరోజు మౌనిక మృతితో సంజీవయ్య కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మరోవైపు చూసుకుంటే కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తయింది. ఒక రకంగా ఏ రకమైన ఆరోపణలు అలాగే ఇతర అంశాలు ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయి అకాల మృత్యువు కేవలం 10:30 గంటలకు వెళ్ళి తిరిగి వస్తానని చెప్పి విగతజీవిగా మారడం, అన్నిటికంటే మించి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన అంశం విశాఖలో ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితుంది. కేవలం ఈరోజు మౌనిక బంధువులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా దీనిపై బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ దశలో సంజీవయ్య కాలనీకి చెందిన చాలామంది యువత కూడా ఈరోజు వచ్చారు ఇక్కడికి. చెప్పండి, అంటే కొన్ని చోట్ల అంటే హత్య అయినప్పుడు కూడా చేయకూడదు, కొన్నిసార్లు కొన్ని హత్యలు ఒక రకంగా ఉంటాయి, కానీ ఈ రకంగా ఒక అమానుషంగా ఇట్లా జరగడం చూశారు కదా. మీ కాలనీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు వచ్చినట్టు అనిపిస్తుంది? ఈరోజు ఏంటంటే మౌనిక చింతాడ రవీంద్ర అనేది పరిచయం ఎలా ఏర్పరిచిందని ఆ డేట్ యాప్లో పరిచయం అయిందని అన్నారు. కానీ అది మరి ఎంతవరకు వాస్తవాలు అనేది పోలీసు వారు అనేది వివరించాలి. ఇంకా మాకు ఏమీ వివరించలేదు. వాళ్ళు డేటింగ్ యాప్లో పరిచయం అయింది అన్నారు, కానీ ఎప్పుడు చింతాడ రవీంద్ర అనే వ్యక్తిని మేము సొసైటీలో కానీ ఆమె నోటి దగ్గర కానీ ఎక్కడ కూడా మేము ఆ ప్రస్తావన పేరు కానీ అతను కానీ ఎప్పుడు మేము చూడలేదు. నిన్న పోలీసు వారితో ఎక్కడైతే హత్య జరిగిందో వాళ్ళ ప్రదేశంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి చూసే పరిస్థితుల్లో చూస్తే అక్కడ హత్య జరగలేనటువంటి చిత్రీకరణ అతను చేశాడు. ముక్కలుగా శరీర భాగాలను నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక పాలిథిన్ కవర్లో చుట్టినట్టు పెట్టాడు. కానీ ఆ పాలిథిన్ కవర్ ఇప్పు చూసేటప్పటికి చాలా భయంకరమైన ఆందోళనకరమైన విషయం వాళ్ళ ఇంట్లో వెలిగి చూసాము. ఎందుకంటే ఆ కవర్ ఓపెన్ చేసేటప్పటికి ఆ శరీర భాగాలు ఒక కాయగూరల మాదిరిగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత చక్కగా అతను సర్దాడంటే అది పక్కా ప్రీపెయిడ్ మర్డర్గా మేము భావిస్తున్నాము. అతను ముందుగానే అన్నిటికి కూడా రెడీ అయ్యే ఆ అమ్మాయికి ఫోన్ చేసి పిలుచుకొని అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు పెట్టుకున్నాడు. కత్తి ముందుగా తెచ్చుకున్నాడు. అది కాక ఆ కత్తితోనైతే ఆ మర్డర్ ఒక మనిషిని బోన్స్ని అవి డివైడ్ చేయడానికి అయితే కుదరదు. అది కాక వేరే ఆయుధాలు కూడా అతని దగ్గర ఉంటాయి. అలాగే అతనికి కూడా ఎవరో సహకరించారని చెప్పేసి మేము అయితే అనుమానం పడుతున్నాము. ఎవరెవరైతే ఆ నిందితులు ఉన్నారో కూడా వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ దర్యాప్తు చేసి వాళ్ళందరినీ కూడా అలాగే ప్రజల ముందుకి యాప్లో కావచ్చు, రోడ్డు మీద ఏదో రకంగా పరిచయం అవ్వకపోవడం అనేది సెకండ్ విషయం. కానీ ఇలాగ హత్య చేయడం అంటే పరిచయమైన ప్రతి వ్యక్తిని ఇట్లాగా చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుందా? నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళు చెప్పినట్టు ఒక ఇన్స్టాగ్రామ్ అప్పటికప్పుడు వాళ్ళు ఒక కొరియర్ నుంచి తెచ్చి ఆ చాక్తో కట్ చేశారు అంటే నిజంగా నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు డేటింగ్ యాప్లో పరిచయం అయితే ఎక్కడ పరిచయం అయితే ఏముంది సార్? ఎలాగైనా పరిచయమైన వ్యక్తిని మనతో పాటు ఒక అరగంట కూర్చొని మాట్లాడే వ్యక్తికే వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన ఉన్న వాళ్ళు సహాయం చేయడానికి మనం రెడీ అవుతాం. అలాంటిది సంవత్సరాలు అతనితో మాట్లాడింది చేసింది అని చెప్పేసి అతను ఇటువంటి మాటలు చెప్తున్నాడు కదా. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలీదు. అవి తప్పించుకోవడానికి అతను నోటుకు వచ్చినట్టు ఊగుతూ అతనికి నచ్చినటువంటి మాటలన్నీ కూడా ఈరోజు ప్రెస్కి రిలీజ్ చేస్తూ పోలీసు వారికి చెప్తే అవే నిజం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అవైతే ఖచ్చితంగా నిజం కాదు, అబద్ధాలన్నీ చెప్తున్నాడు. ఎలాగైతే మర్డర్ చేశాడో, ఎంత ప్లానింగ్గా మర్డర్ చేశాడో అంత ప్లానింగ్గా ఈ కేసు నుంచి పక్కకు తప్పించుకోవాలని చెప్పేసి కూడా నిందితుడు పాల్పడుతున్నాడు. అలాగే ఆవిడికి మేము కోరుకుంది ఏంటంటే పరిచయం అయితే గొడవ వస్తే చంపేస్తారా? చంపేయాలా? ఇంకా వేరే సొల్యూషన్ లేదా? చంపడం ఒకటే సొల్యూషన్ ఉందా? అలా చంపాలి అనుకుంటే ఈ రోజుల్లో ఎవరూ మిగలరు. చాలామంది చచ్చిపోవాలి, చాలామంది చేతుల్లో చాలామంది చచ్చిపోవాలి. ఎన్నో మంది పోలీస్ స్టేషన్లు వాటిలంట పెద్దల దగ్గర వాళ్ళందరి దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? ఇటువంటి అనర్థాలు చోటు చేసుకోకూడదని చెప్పేసే కదా తిరుగుతున్నారు. అలా పెద్దల దగ్గర నుంచి పెట్టుకొని క్లియరెన్స్ చేసుకుందన్న ఆలోచన అతనికి ఎందుకు లేదు? అంటే ఖచ్చితంగా అతను చేసింది ముమ్మాటికి తప్పులు ఉన్నాయి కాబట్టే ఈ అమ్మాయి మంచిది కాబట్టి అతను చంపేయగలిగాడు. కానీ అది ఈ అమ్మాయి మంచిది కాకపోతే అవన్నీ కూడా వివరించి బట్టబయలు చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి విడుదల పొందుతాడు కదా అతను. అలా పొందడానికి అతనికి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఆమెను చంపేశాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది ఈరోజు చూసుకుంటే ఒకవైపు వారు స్నేహితులు అంటే ఇక్కడ అందరూ కూడా తాటిచెట్టుపాలెం సమీపన్న సంజీవయ్య కాలనీకి చెందిన వారు, వీరందరూ కూడా అంటే కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈ రకంగా హత్యకు గురవడాన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వేణుగోపాల్ గారు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. సార్ వేణుగోపాల్ గారు, ఇది ఈరోజు పరిస్థితి. తండ్రి కూడా ఒక రకంగా విషాద పరిస్థితిలో కూడా ఉన్న పరిస్థితి. ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్నారి
వయసులో ఉన్న వ్యక్తి, అన్నిటికంటే మించి మరికొద్ది రోజుల్లోనే వివాహం చేయాలనే ఆలోచన ఉంది. అలాంటి స్థితిలో ఆమెని హత్య చేయడం పట్ల వారంతా కూడా బాధపడడమే కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అంత్యక్రియల ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.